ప్రతి నెల మీరు ఒక అంశం తీసుకున్నారు. మొదటి నెల వైసీపీ వాళ్ళ మీద దాడులు, రెండో నెల కాదంబరి జత్వాని, మూడో నెల వరదలు వచ్చేసినాయి. ఇంతలో వరదలు అయిపోయి తిరుమల లడ్డు, అది సెప్టెంబర్ అయిపోయింది. ఈ నెల షెడ్యూల్ ఏంటి? మీరు తీసుకోబోయే అంశం ఏంటి? ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కురిపించిన వరదలు అవి ఏమండి? బోట్లు వచ్చి డ్యాముల్ని, ప్రాజెక్టుని, బ్యారేజీలని కూల్చిన సంఘటన చూసాము. దాని మీద ఒక నెల నడిపారు. ఆ బోట్లు ఎవరు రిలీజ్ చేశారు? ఇంతవరకు మీరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళని ఎక్యూజ్ చేస్తున్నారు. మీరు ఫిక్స్ చేయట్లా. కుట్ర కనుక ఉందనుకోండి, అది క్షమించరాని నేరం. ఉంది అనుకోవటం ఏంటి? మీరు ఆల్రెడీ కుట్ర జరిగిందని చెప్పి లోకేష్ గారే చెప్పారు. మీరు మళ్ళీ ఇక్కడ అనుకుంటున్న దగ్గర ఆగుతున్నారు. కుట్రదారుని బయట పెట్టండి అని అడుగుతున్నాం. మీరు ఒకసారి లోకేష్ గారు మాట్లాడింది కానీ ఏమంటే ఆయన చేసిన ట్వీటే ఉంది సార్, మీ పార్టీ వెబ్సైట్ లో ఉండి చూసుకోండి. కుట్రలా ఉంది. దీని మీద న్యాయ లా ఉందల్లా. నేను పంపించిన ఆ ట్వీట్ పంపించిన మీకు. వైసీపీ రంగు వేసుకొని వచ్చిన బోట్లు కొడితే మేము ఏమనుకోవాలండి? డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? పెద్ద కాన్స్పిరసీ, చిన్న వ్యవహారం కాదు ఇదేమి. వాళ్ళు నిజంగా కుట్రకు పాల్పడితే వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి జైల్లో వేయాలి. మీరు డిలే చేస్తున్నారు.